ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ప్రపంచంతోనే పోటీ పడుతున్న ఈ నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించి న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో సమానంగా ఈ నగరాన్ని ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు నగర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా అరికపూడి గాంధీ గారిని, శాసన మండలి సభ్యులను, డిప్యూటీ మేయర్ గారిని, కార్పొరేటర్లను, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులను, అదేవిధంగా జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులను, మాజీ పార్లమెంట్ సభ్యులను, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ సభ్యులను, మాజీ పార్లమెంట్ సభ్యులను, ముఖ్యమైన ప్రజాప్రతినిధులను, హైదరాబాద్ నగర పౌరులందరినీ కూడా ఆహ్వానించి నెక్లెస్ రోడ్డు మీద ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఈ హైదరాబాదు నగరంలో ఈరోజు ఎస్టీపీలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, అదేవిధంగా నాలాల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు నగరానికి అవసరమైన తాగునీటి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతో ఈ హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను, మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, డిసెంబర్ 3, 2024 ఈరోజు, అదేవిధంగా డిసెంబర్ 3, 2023 నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. సరిగ్గా సంవత్సరం క్రితం 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలనను తీసుకురావాలి అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు, సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.